ఒక అన్న అయితే మెసేజ్ చేశారు, అన్న మా నాన్నగారు వికలాంగులు, ఈ వికలాంగుల పెన్షన్ అనేది ఎలా వస్తుంది, దీనికి ఏమేమి కావాలని అడిగారు. వికలాంగులకి పెన్షన్ రావాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉండాల్సింది సదరన్ సర్టిఫికేట్ అండి. ఈ సదరన్ సర్టిఫికేట్ అని లేకపోతే వృద్ధులకి పెన్షన్ అనేది రాదు. కాబట్టి వికలాంగులకి పెన్షన్ కావాలంటే ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. దీంతో పాటు రేషన్ కార్డు, ఇంటి కరెంటు బిల్లు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, అక్కడికైతే వెళ్తే మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఫిలప్ చేసి వాటికి జిరాక్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 15 నుంచి 20 రోజుల మధ్యలో మీ ఇంటికి ఒక ఎంక్వైరీ టీం వస్తుంది. ఆ ఎంక్వైరీ టీం వచ్చిన తర్వాత మిమ్మల్ని మొత్తం చెక్ చేస్తారు. మీరు వికలాంగులా కాదా, సదరన్ సర్టిఫికేట్ అంతా నిజమా కాదా అని మొత్తం చెక్ చేస్తారు. ఇలా చెక్ చేసిన తర్వాత వితిన్ ఒక 20 డేస్లో, ఒక 20 రోజుల్లో మీకైతే పెన్షన్ అనేది వస్తుంది. మీకు సపరేట్గా ఒక కార్డు కూడా ఇస్తారు. ఇలా కార్డు వచ్చిన తర్వాత మీకు పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫో కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.